ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బనానా పౌడర్ బిజినెస్. ఈ బిజినెస్ ని మీరు కేవలం 15,000 రూపాయలతో మొదలు పెట్టవచ్చు. మీరు కనుక లార్జ్ స్కేల్లో మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే దీనికి వచ్చేసి మీకు 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే బనానా పౌడర్ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎటువంటి రా మెటీరియల్ అవసరం అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. బనానా పౌడర్ బిజినెస్. ఈ బిజినెస్ అద్భుతమైన బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కావచ్చు, తర్వాత బేబీ ఫుడ్స్లో వాడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, సో మేకప్ ప్రొడక్ట్స్లో కూడా వీటిని వాడడం జరుగుతుంది అనమాట. అందుకని వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సో అయితే ఈ బిజినెస్కి ఎల్లప్పుడూ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయుర్వేద అండ్ కాస్మెటిక్స్, సో వీటిలో కూడా మీరు వీటిని వాడుకోవచ్చు అనమాట. సో ఐస్ క్రీమ్స్ అండ్ డిజర్ట్స్లో కూడా వీటిని వాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది? సో మీరు కనుక స్మాల్ స్కేల్లో ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీకు 15,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. లేదు మీరు కనుక లార్జ్ స్కేల్లో విత్ ప్రాపర్ మెషిన్ సెటప్తో కనుక స్టార్ట్ చేయాలనుకుంటే 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు పక్కా. ఎక్కువ పని ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా మీరు రా మెటీరియల్ తీసుకోవడం. సో రా మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది? రాజమండ్రి అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ బనానాస్ అనమాట. సో ఏంటంటే ఇవి అక్కడ ఎక్కువ పండిస్తూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ యొక్క ప్లేసెస్లో కూడాను ఎక్కువ బనానాని పండించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి, సో దట్ ఈ యొక్క రా మెటీరియల్ అంతా కూడా మీరు రా మెటీరియల్ ఇన్ ద సెన్స్ బనానాస్ అనమాట, వాటిని మీరు డైరెక్ట్గా మీరు కొనుక్కోండి. సో దట్ ఏంటంటే రైతుకు బెనిఫిట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నాను. సో రాజమండ్రి మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఇక్కడ రైతులందరికీ కూడాను డైరెక్ట్గా ఏవైతే బనానాస్ వాళ్ళు పండిస్తూ ఉంటారో వాటిని తీసుకొచ్చేసి అక్కడ ఒక మార్కెట్ యాడ్ ఉంటుంది అనమాట. బనానా యాడ్ అంటాం, అది ఇండియాలోనే నెంబర్ 1 యాడ్ అనమాట. సో రాజమండ్రిలో ఉంటుంది. అక్కడ తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ జస్ట్ ఒక మనం గెలా అంటాం కదా, సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు 300 రూపీస్ అని చెప్పి 250 రూపీస్, 250 రూపీస్ కూడా అమ్ముతున్నారు అనమాట. చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఆ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి మన దగ్గరికి 1000 రూపీస్కి, 600 ఇంకా అంతకంటే ఎక్కువ రేట్కి అమ్ముకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా బిజినెస్ జరుగుతుంది. రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మీరు డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుకొని బనానాస్ మీకు సప్లై చేయమని చెప్పండి, సరిపోతుంది. సో దట్ ఏంటంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, రైతులకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో బనానాస్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని వాష్ చేసి వాటిని నీట్గా ప్రాపర్గా పీలింగ్ చేసేయాల్సి ఉంటుంది, వాటిని డ్రై కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డ్రైయింగ్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి మెటీరియల్ అవసరం అవుతుందో చెప్తాను చూడండి. సన్ డ్రైయింగ్ వచ్చేసి ట్రేస్ అనేవి ఉంటాయన్నమాట. అవి మీరు ఒక 2-3 ట్రేస్ అనేవి తీసుకోండి. వీటి కాస్ట్ వచ్చేసి ₹2,000 వరకు ఖర్చు అవుతుంది. నా సోలార్ డ్రైయర్ 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మీకు ఖర్చు అవుతుంది. సో దీనికి వచ్చేసి సోలార్ డ్రైయర్ కాబట్టి ఇదైతే ఖచ్చితంగా మీకు ఒక్కరోజు అవుతుంది, ఎఫిషియెంట్ గా కూడా ఉంటుంది. నా ఎలక్ట్రిక్ డ్రైయర్, సో దీని కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు హౌస్లోనే డ్రై చేస్తుంది కాబట్టి చాలా రేట్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మీకు ఆల్మోస్ట్ ₹1,50,000 నుంచి ₹3 లక్షల వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు కావాల్సినటువంటి కెపాసిటీని బట్టి మీరు తీసుకోండి. ఇది ఫర్ బెస్ట్ క్వాలిటీ అనమాట. సో మీ యొక్క ప్రోడక్ట్, మీ యొక్క పౌడర్ అనేది బెస్ట్గా కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ డ్రైయర్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఎండబెడుతుంది, అట్ ది సేమ్ టైం దాన్ని పౌడర్ని కూడా చేస్తుంది విత్ బెస్ట్ క్వాలిటీ. పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, దాన్ని ప్యాకేజింగ్ చేయాలి. సో ఎలా ప్యాక్ చేయాలి? మాయిశ్చర్ లేకుండా మాయిశ్చర్ ప్రూఫ్ ఉన్నటువంటి కవర్స్, అదేవిధంగా 8 కవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 100 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg ఈ విధంగా మీరు ప్యాక్ చేసుకోండి. సో ఆ తర్వాత మీరు వాటిని అమ్ముకోవడమే. సో అమ్ముకోవాలంటే ఫస్ట్ మీరు బ్రాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా యూస్ చేసుకొని మంచి ఇన్ఫ్లుయెన్సెస్తో కావచ్చు, యాడ్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చి సో ఇందులో మీరు మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ మీరు సోషల్ మీడియా ఆన్లైన్ సోర్సెస్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, బ్లింకిట్ వీటన్నిటిలో కూడా, బిగ్ బాస్కెట్ ఇటువంటి గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అమ్ముకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు సో లేబుల్ విత్ న్యూట్రిషన్ లైఫ్ అనమాట. సో దాంట్లో ఎటువంటి న్యూట్రియన్స్ ఉంటాయో అవన్నీ కూడా లేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 6 to 12 months అని చెప్పి కూడా మీరు లేబుల్ చేసుకుంటే బెటర్. సో దట్ ఏంటంటే అర్థమవుతుంది కస్టమర్స్కి ఈజీగా. వీటిని మీరు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. సెల్ ఆన్ అమెజాన్, సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్ వీటిని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీకు కంపెనీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్
డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి సరిపోతుంది. సో ఇది ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో మీకు కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మున్సిపల్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క బిజినెస్ కనుక 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ కనుక అవుతుందంటే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ చేసుకోండి. నా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్స్ చూద్దాం ఒకసారి. సో డ్రైయర్ వచ్చేసి 50,000 to 2 lakhs డిపెండ్స్ అపాన్ యువర్ స్కేల్ బట్టి మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్ వచ్చేసి 30,000 to 50,000. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ మెషిన్ వచ్చేసి 50,000 అవుతుంది. ఆ తర్వాత ఇనిషియల్ రా మెటీరియల్ వచ్చేసి 25,000 రూపాయలు. బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ వచ్చేసి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ వచ్చేసి 2 lakhs to 4 lakhs డిపెండ్స్ అపాన్ యువర్ స్కేలబిలిటీ. సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ వచ్చేసి మీరు 400 రూపాయల నుంచి 800 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీరు 10 కేజీల బనానా పౌడర్ కనుక అమ్ముకున్నట్లయితే ఈజీగా మీకు 4,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సో ఇందులో యావరేజ్గా మనం ఒక 5,000 తీసుకున్నా నెలకు మీకు 30 into 5,000 1,50,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఖర్చులు ఒక 75,000 రూపాయలు తీసేసిన 75,000 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ మిగులుతుంది. ఉదయం పోర్టల్లో MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దట్ ఏంటంటే దేని ద్వారా మీకు MSME లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ముద్రా లోన్, ఇది మీకు 3 రకాలుగా వస్తుంది: శిశు, కిషోర్ అండ్ తరుణ్. సో శిశు కింద మీకు 50,000 రూపాయల వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో కిషోర్ అయితే మీకు 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్ రావడం జరుగుతుంది. అదే కనుక తరుణ్ విభాగాన్ని అయితే మీకు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో ఈ 10 లక్షలు కూడా ఎవరికి ఇస్తారు అంటే, సో 20 లక్షలు కూడా ఎవరికి ఇస్తారు అంటే, ఈ యొక్క తరుణ్ విభాగంలో ఎవరైతే 10 లక్షల రూపాయలు పెట్టి లోన్ తీసుకుంటారో వాళ్ళు బ్యాంక్కి ఎప్పుడైతే క్లియర్ చేసేస్తారో, క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడానికి 20 లక్షల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ విధంగా ఈ బిజినెస్ని మీరు చేసుకొని మంచిగా లాభాలు పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.